ద రూల్ ట్రయల్ అయితే రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ ఆన్ టైం అయితే ఇచ్చేసాడు ట్రయల్ అయితే. పుష్ప గాడి రూల్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. అల్లు అర్జున్ అండ్ మూవీ టీమ్ అయితే పాట్నాలో ఉన్నారు, అదే బీహార్లో. ట్రైలర్ ఈవెంట్ అయితే గట్టిగా జరుగుతుంది. ఆ జనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. మన అదర్ స్టేట్లో మన హీరోస్కి ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది. అండ్ పార్ట్ 1 ట్రైలర్ అంతగా అనిపించలేదు. ఆ ట్రైలర్ కట్ అయితే డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్. ఇప్పుడు ట్రైలర్ కట్ ఏ రేంజ్లో ఉంటుందో చూసేద్దాం. ఇంత లాగ్ వద్దు, ఫస్ట్ ట్రయల్ చూసేద్దాం. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి నాకు బెల్లం బెల్లం మాకు మూడింటే ఉంటుందా ప్రపంచానికి సూపర్ స్టార్. मुझे पहचानो పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. నాకు రావాల్సిన పైసా నాయన నాయన అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప రావాట. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. పుష్ప అంటే ఫైర్ కాదు, ఈసారి వైల్డ్ ఫైర్ అంట. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గానే కట్ చేశాడు, డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టేసి ఒక వైబ్ వస్తుంది సినిమా మీద అయితే. అంటే ఓన్లీ ఈ యాక్షను, ఈ ఎలివేషన్ సీన్స్ ఇవే కాకుండా కంటెంట్ అయితే గట్టిగానే ఉందనిపిస్తుంది ట్రైలర్ చూసాక. ఇంకా బిజిఎం కూడా ఎవరి చూడగానే పర్లా ఓకే బాగానే ఉంది. ట్రైలర్ కట్ అయితే చేశారు ఈసారి, అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా సెట్ చేశారు. చూసేద్దాం. మనకి పుష్ప రైజ్ కంటే పుష్ప రూలు ఒక ఎక్కువ డ్రామా, ఎక్కువ యాక్షన్ సీన్స్, ఎక్కువ భారీగా తీశారనిపిస్తుంది. వేరే నేషనల్ వైడ్గా కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళి కొంచెం గట్టిగానే ప్లాన్ చేశాడు సుకుమార్ అయితే. ఇంకా చాలా రివీల్ చేయలేదు, ఇంకా గట్టిగానే ఉంటుంది. డిసెంబర్ 5 కదా, చూసేద్దాం ఏ రేంజ్లో అనిపిస్తుంది సినిమా అయితే. మీకేమనిపిందో కామెంట్ చేసేయండి. ట్రయల్ అయితే నాకైతే బాగానే నచ్చింది. ఫస్ట్ పార్ట్ ట్రయల్ కంటే ఇది చాలా బెటర్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మీకు అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంతవరకు మన సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.